హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని కడిగి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, సరిపడా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక టమాటోను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ ఎంతైతే వేసుకుంటామో అంత ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఈలోపు ఇప్పుడు గోంగూరను ఉడికించి పెట్టుకోవాలి. నేనైతే ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను. గోంగూరను నీట్గా కడిగి తీసుకోవాలి. అందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. హాఫ్ కేజీ చికెన్కి ఒక మీడియం సైజు గోంగూర కట్ట అయితే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కానీ పులుపు ధనం ఎక్కువ అవుతుంది కర్రీలో. గోంగూరను ఇలా నేను చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి. లేదంటే కాసేపు ఉడికిన తర్వాత మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు గోంగూరని పక్కన పెట్టేసి ముందుగా మనం కలుపుకున్న చికెన్ని డైరెక్ట్ బాండీలో వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. బాండీ మీద మూత పెట్టేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. చికెన్లో సూప్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఉడుకుతున్న చికెన్లో కొత్తిమీర, పుదీనా వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో ముందుగా మనం ఉడకబెట్టుకున్న గోంగూరని చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోంగూర చికెన్కి బాగా పట్టేలా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. లాస్ట్కి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.